భూమి మీద అంత్యక్రీస్తు వచ్చి ఉన్నాడు గనక నెక్స్ట్ మళ్ళీ ఎవరు రాబోతున్నాడు? క్రీస్తు ఈ రోజు రాబోతున్నాడు గనక నెక్స్ట్ రాబోతున్న ఎలక్షన్ లేదు అని మీకు తెలియజేస్తాను. క్రీస్తు బయలుపడే శానం తరపు మీకు హృదయపూర్వక వందనాలు చూపిస్తున్నా. క్రీస్తు అనే బయలుపాటు అంటే దేవుడి యొక్క బయలుపాటు ఏంటి అనే దాని గురించి మేము తెలియజేస్తున్నాం. ఇంకోటి ఏంటంటే ఈ రాజకీయ పూర్వకంగా కూడా మేము వీడియోలు తీస్తున్నమాట. ఎందుకంటే ఈ రాజకీయం అనేది కూడా చివరి అంత్య దినాలకు వచ్చే లోపల దేవుడి యొక్క చిత్తం నిమిత్తం విరోధంగా మార్చబడుతున్నాం కనుక అందుకోసం ఏంటంటే దీని గురించి కూడా మేము వీడియోలు చేస్తున్నమాట. అంటే ఎందుకు ఇలాగ మనుషులు సడన్ గా దేవుడి యొక్క ప్రణాళిక వ్యతిరేకంగా మార్చబడుతున్నారా? ఎందుకు ఇలాగ మనుషులు వాళ్ళకి వచ్చిన ఈ లోకానుసారమైన అధికారంతో వాళ్ళు పరలోక సంబంధమైన అధికారుల్ని అడ్డుకోవాలని ట్రై చేస్తారు. పరలోక రాజ్యానికి సంబంధించిన యొక్క దేవుడి యొక్క చిత్తానికి విరోధంగా ఎందుకు మార్చబడుతున్నారు? అందుకోసమే వీళ్ళు రాజ్యాలు పడిపోతాయా పడిపోవని దాని గురించి మీ వీడియోలు మేము చేస్తున్నాము. ప్రేమ దేవుని బిడ్డలారా, ఎందుకు వీడియోలు ఒక్క బయలుపాటు అనేది లేకుండా ఏది కూడా మేము చేయము. దేవుడు మాకు ఏదన్నా మాట్లాడితే మాత్రం దాని గురించి మేము వీడియోలు చేయడానికి మేము ముందుకు వస్తాం, లేదంటే చేయము. మేము చేసే వీడియోలన్నీ నెరవేర్చబడతాయా నెరవేర్చబడవా? నిజంగా ఇతను చెప్తున్నాడు, ఈ చెప్పిన మాటలు నెరవేర్చబడదు. చూడండి, నా వెనక లక్షల మంది ఫాలోవర్స్ ఎవరు లేరు, నా వెనక లక్షల మంది ఎవరు లేరు. నాకున్నది ఒకటే, ప్రభువు యేసుక్రీస్తు వారు నాకు తోడై ఉన్నాడు కనుక ఆయన బయలుపాటు అనేది నాకు బయలుపరచబడతాం కనుక అందు నిమిత్తమే నేను వీడియోలు చేస్తున్నాను. ఆయన నాకు ఏంది తెలియపరుస్తున్నాడు, ఆయన నాతో ఏం మాట్లాడుతున్నాడు, అవి మాట్లాడి నెరవేర్చబడతాయి. కొన్నిటిని ఎన్నో దర్శనాలను చూస్తున్నాను అనమాట. చూసి ఉంటేనే ఈ యొక్క దర్శనాల గురించి నేను తెలియజేస్తున్నాను. మొట్టమొదట నేను నెక్స్ట్ వీడియోలను మేము చేస్తున్నాను. ఎవరు అంటే ఎవరు గెలిచి చంద్రబాబు నాయుడు గెలిచింది, ఎందుకు ఓడిపోయాడా, ఎందుకు దాని గురించి నెక్స్ట్ వీడియో చేస్తున్నాము. ఆ వీడియోని చూసి ఈ వీడియోని మీరు చూడాలని మీకు తెలియజేస్తున్నా. ప్రేమ దేవుని బిడ్డలారా, చంద్రబాబు నాయుడు గెలిచాడు. చంద్రబాబు నాయుడు ఎలా గెలిచాడు? చంద్రబాబు నాయుడు కన్నా ఉన్నతమైన స్థానంలో జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు ఆయన గెలిచాడు అనమాట. గెలిచినప్పుడు ఆయన ఎంతగా ఘనత పొందాడంటే అంతగా ఘనత పొందాడనమాట. ఎంతగా బాధ నొందాడంటే అంత బాధ ఎవరు నొందాడంటే జగన్మోహన్ రెడ్డి బాధ నొందాడు. ఎందుకు బాధ నొందాడంటే జగన్మోహన్ రెడ్డి ఎందుకు బాధ, నేను ఇన్ని పథకాలు పెట్టి ఇన్ని అమ్మఒడిలేసి ఇంతమందికి పసుపు కుంకుమ కానిదని ఎంతమందికి నేను వాళ్ళకి సహాయం చేశాను కాదు, ఎంతమంది సహాయం చేశాను, స్త్రీలకు చేశాను, పిల్లలకి చేశాను, కనీసం ఆటో డ్రైవర్లకు చేశాను, ఇస్త్రీ పెట్టలు గల వాళ్ళకి అందరికీ నేను ఇచ్చాను కదా. నేను అన్ని పథకాలు పెట్టి నేను అందరికి ధనం ఇచ్చాను కదా, కానీ నాకు అందరూ నన్ను ఎందుకు మోసం చేశారు అతను అనుకో. చూడండి, మనుషుల తలంపుల వల్ల కానీ ఒక మనుషుడు గెలవడు, కానీ దేవుడి యొక్క చిత్తం నిమిత్తం దేవుడు ఏది ఆజ్ఞాపిస్తే అంత మాత్రమే జరుగుద్ది. కానీ ఏంటంటే మనుషులు అందరూ దేవుడి చేతిలో పనిముట్టులు అనమాట. అంటే దేవుడు ఏది ఆజ్ఞాపిస్తాడో దాన్ని చేయటానికే మనుషులు కూడా ఏర్పరచబడి ఉంటారనమాట. దేవుడు ఆజ్ఞ లేనిది కూడా మనుషులు ఏది కూడా చేయలేదు. ప్రేమ తెలియబడి అందుకోసం ఏంటంటే మీకు ఈ వీడియోలు ఎందుకు తెలియజేస్తున్నా అంటే నెక్స్ట్ ఎలక్షన్ ఉందా లేదా, ఎందుకు లేకుండా పోతాది, ఎవరు వస్తే లేకుండా పోతుంది, ఎవరు వస్తేనక ఈ ఎలక్షన్ ఆపుతారు, ఎవరి యొక్క ప్రాముఖ్యం ఇప్పుడు ఈ రాజకీయ నాయకుల కన్నా ఈ లోకంలో ఉన్న లోకానుసారమైన ఆలోచనల కన్నా ఈ లోకానుసారమైన రాజకీయాల కన్నా ఎవరు యొక్క రాజకీయం గొప్పది అనే దాని గురించి మీకు తెలియజేస్తున్నా. చూడండి, ఈ లోకానుసారమైన రాజకీయాల కన్నా ఆత్మల రాజకీయాలు చాలా ప్రాముఖ్యమైనది. ఆత్మలు చేసే రాజకీయాల ద్వారా ఏంటంటే ఈ లోకం అంతా ఏమైపోద్దంటే గడిబిడి అవ్వద్దు అనమాట. కానీ ఈ ఆత్మలు ఆజ్ఞాపించి ఆత్మలు ఒక మీటింగ్ పెట్టుకొని పలానా వ్యక్తిని గెలిపించుకోవాలని చెప్పేసి దేవుడి వద్దకు పోయి పర్మిషన్ తీసుకొచ్చుకుంటాయన్నమాట. అలాగ చేసినప్పుడు దేవుడు ఎవరిని గెలిపించాలో ఎవరిని ఇష్టపడాలో వాళ్ళకి ఆజ్ఞాపించినప్పుడే ఈ యొక్క వాళ్ళు భూమి మీద గెలుస్తారని ప్రేమ బిడ్డలారా. ఒక ఎమ్మెల్యే గెలవాలంటే ఆ ఎమ్మెల్యే ఎంతమందిని మొక్కుకుంటాడు, ఎంతమందికి మొక్కుకొని ఎన్ని రకాలంగా ఆయన వాళ్ళకి ఇలాగ పెట్టుకోవాలి. ఒక జాతరలో అదిగో నేను ఒక పొట్టేలకు వస్తాను, ఒక జాతరలో నేను ఇలాగ ఇస్తాను, ఒక జాతరని ఇలాగ నా చోతి డబ్బులు పెట్టి చేపించుకున్నాను ఎంతలా మొక్కుకుంటాడో ఆ మొక్కులను బట్టి ఈ ఒక భూమి మీద ఉన్న శక్తులన్నీ దేవుని వద్దకు పోయి అడగతాయి అనమాట. ఏమని అడిగితే, ప్రభువా మేము పలానా వ్యక్తిని మేము గెలిపించుకోవాలంటే మాకు పర్మిషన్ ఇవ్వు అని అడగతాయనమాట. అడిగినప్పుడు ఎవరు తనకు తాను తగ్గించుకొని ప్రభువుకు అడగబోతారో వాళ్ళకి మాత్రం ఆయన పర్మిషన్ ఇస్తాడు. ఆయనకు అడగపోతే ఎవరికి కూడా పర్మిషన్ అనేది దేవుడు
మీకు తెలియజేస్తున్నాను. ఈ అంత్యక్రీస్తు పరిపాలన అనేది భూమి మీదకి వచ్చి ఉన్నది అని మీకు తెలియజేస్తున్నమాట. అంటే నెక్స్ట్ రాబోతున్న పంచాయతీ ఎలక్షన్ ఉంది కదా, ఆ ఎలక్షన్ మాత్రం రాబోతుంది. ఆ ఎలక్షన్ మాత్రమే ఉన్నది. నెక్స్ట్ మళ్ళీ క్రీస్తు ఈ రోజు భూమి మీదకి రాబోతున్నాడు అనమాట. అంటే వీళ్ళ ప్రధానమైన వాళ్ళు, అంటే మన లోకంలో ఉండే ప్రధాన మంత్రుల కన్నా, మన లోకంలో ఉన్న ముఖ్యమంత్రుల కన్నా బలం కలిగిన వారంట ఎవరు? క్రీస్తు, అంత్యక్రీస్తు అనేవాడు, క్రీస్తు ఈరోజు అనేవాళ్ళు అనమాట. ఎన్ని బలమైన శక్తులు అనమాట, ప్రధానమైన శక్తులు అనమాట. వీళ్ళు భూమి మీదకి వచ్చి వాళ్ళు చిత్తము నిమిత్తం వాళ్ళు ప్రయాసపడి వాళ్ళ చిత్తాన్ని వాళ్ళు గెలిపించుకున్న దానికి, వాళ్ళు రాజ్యాలను వాళ్ళు స్థాపించుకున్న దానికి భూమి మీదకి వచ్చి వీళ్ళు వచ్చారంటే భూ సంబంధమైన ఎలక్షన్ అనేది ఉండవు. మీకు తెలియచేస్తున్నాను. అంటే భూమి మీదకి ఇప్పుడు అంత్యక్రీస్తు వచ్చి ఉన్నాడు గనక నెక్స్ట్ మళ్ళీ ఎవరు రాబోతున్నాడు? క్రీస్తు ఈ రోజు రాబోతున్నాడు గనక నెక్స్ట్ రాబోతున్న ఎలక్షన్ లేదు అని మీకు తెలియచేస్తుంది. ఎందుకు ఈ మాట తెలియదు? మీరు చూస్తుండండి, ఈ వీడియోలు మీరు చూస్తుండే, నేను చెప్పిన మాటలు నెరవేర్చబడవా? ఎందుకంటే వీళ్ళదే మేలు ప్రాముఖ్యమైనది, వీళ్ళ చిత్తమే ప్రాముఖ్యమైనది, వీళ్ళ ఎలక్షనే ప్రాముఖ్యమైనది. దేవుడికి వీళ్ళకి పోరాటం జరుగుతుంది. అంటే దేవుడికి దురాత్మలకి పోరాటం జరుగుతుంది కనుక ఈ పోరాటం అంత్య దినాల పోరాటంగా వచ్చింది కనుక భూ సంబంధమైన వారందరూ తోసివేయబడతారు, భూ సంబంధం వారందరూ బలహీనపరచబడతారు. కానీ ఈ పర సంబంధం ఈ పోరాటాని కోసం వీళ్ళు ఏం చేస్తారు? వీళ్ళు జయించాలని దేవుడి యొక్క చిత్తాన్ని అనగదొక్కాలని వీళ్ళు ట్రై చేస్తుంటారు కనుక అందు నిమిత్తం ఈ పోరాటంలో భూ సంబంధమైన ఎలక్షన్ లేకుండా పోతాయని మీకు తెలియజేస్తున్నాను. ఇంకోటి ఏంటంటే దేవుడు కూడా చెప్పుకున్నాడు. ఏమని చెప్పాడంటే నెక్స్ట్ ఎలక్షన్ ఉండవు, వచ్చే కొందికి ఎలక్షన్ లో దగ్గర మూమెంట్ వచ్చే కొందికి ఆగిపోయే సూచనలు నీకు కనపడతాయి, చూస్తున్నావు నువ్వు. అవి ఎట్లాగే కమ్మేన ఇప్పుడు ఎండాకాలం వస్తుంది. ఎండాకాలం వచ్చినప్పుడు ఎలా ఉంటుంది? వర్షాకాలం వచ్చినప్పుడు ఎక్కడ పట్టిన నీరు ఉంటది, ఎక్కడ పట్టిన యొక్క ప్రభావం అనమాట, ఆ యొక్క చలి ప్రభావం అనేది ఉంటుంది అనమాట. పూర్తిగా ఎండల కాలం వచ్చిందనక ఎక్కడెక్కడ నీరంతా లాగేసుకుంటది, ఎక్కడెక్కడ గుంటలన్నీ ఎండిపోతాయి, ఎక్కడెక్కడ చెరువులన్నీ ఎండిపోతాయి, ఎక్కడెక్కడ నదులన్నీ ఎండిపోతాయి. ఎందుకంటే ఎండాకాలం ప్రభావం అది. ఆ ఎండలకేసే ప్రభావం అంటే వర్షం ఏ రీతిగా ఆగిపోతుంది, దీని యొక్క ప్రభావం అంటే ఎండ ప్రభావం అనేది భూమి మీదకి వస్తుంది అనమాట. అట్లాగే ప్రేమైన దేవుడు కూడా అంత్య దినాల ప్రభావం అనేది ఏంటంటే ప్రతి దాని మీద దాడి చేస్తుంది. ఎలక్షన్ల మీద కానీ, వ్యాపారస్తుల మీద కానీ, వడ్డీలు, ఇప్పుడు చూస్తే ఫైనాన్స్ వాళ్ళు కానీ, తండ్రుల వ్యాపారాలు అన్నిటి మీద దాడులు అనేవి సున్నంగా జరగతాయని మీకు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు ఎవరు పట్టినా కూడా ఏంటంటే ఒకరి సొమ్ముంది ఒకరు లాక్కోవాలి, ఒకరిధనం ఒకరు లాక్కోవాలి అని ఒక ప్రయత్నంలో ఉన్నారనమాట. దాని యొక్క ఏంటంటే వాళ్ళు విజయం పొందేలాగా ఆ విజయం కొత్త అదే మాకు గోల్డ్ అనే రీతిగా నిద్రకు లేస్తే ఎవరిని ఏ రీతిగా మోసపరచదామా, ఎవరిని ఏ రీతిగా బలహీనపరచబడదామా, ఎవరికి ఏ రీతిగా ఎంత వడ్డీకి ఇద్దామా, ఎలాగ వాళ్ళ జీవితంలో వాళ్ళు లేనికుండా వాళ్ళని అలాగే అనగదొక్కదామనే ప్రయత్నాలలో ఉన్నారు. చూడండి, ప్రతి ఒక్కరైందంటే ఆ వ్యాపారాన్ని గురి చేసుకుంటున్నారు కనుక ఆ వ్యాపారం అనేది లేకుండా, ఆ ధనం అనేది లేకుండా ప్రభువుని యేసుక్రీస్తు వారు ఏంటంటే ఇదిగో రాబోతున్న ఎంత దినాల గురించి మాకు తెలియచేశాడు. దాని గురించి నేను ఏంటంటే మీకు మీకు హృదయపూర్వకంగా తెలియజేస్తాను. నెక్స్ట్ ఎలక్షన్లు అనేది ఉండకుండా పోతున్నాయంటే వస్తున్న ఈ క్రీస్తు ఈ రోజు ఈ అంత్యక్రీస్తు వీళ్ళ వల్ల ఈ ఎలక్షన్లు అనేది రాకుండా పోతాయి. ఎందుకంటే వీళ్ళే బలమైన నాయకులు కనుక వీళ్ళు ఏది చేస్తారో అది భూమి మీద ఉన్న వాళ్ళు చేయటానికి ప్రారంభిస్తారు. వీళ్ళు చేయకుండా కానీ వీళ్ళు కానీ మేము చెయ్యము అని వెనక చెప్పిన వాళ్ళందరినీ ఏం చేస్తారు? మారుస్తారు అనమాట. ఎందుకంటే ఈ బలము కలిగిన శక్తులు భూమి మీదకి వచ్చాయి. వీళ్ళకి కొన్ని వేల మంది, కోట్ల మంది అనుచరులు వాళ్ళకు ఉంటారు. భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరు వాళ్ళకి లోపడాల్సిందేను. లోపడటానికి వాళ్ళు ప్రయత్నం చేస్తారు, వంగ తీసుకుందానికి ప్రయత్నం చేస్తారు. కానీ దేవుడి యొక్క రాజ్యం మీద వాళ్ళు ఎన్నో తంత్రాలు మంత్రాలు చేసినా కానీ ప్రభువుని యేసు దేవుణ్ణి నమ్ముకున్న వారి ప్రతి ఒక్కరికి ప్రభువుని యేసుక్రీస్తులో తోడై ఉంటాడు కనుక వాళ్ళని ఆయన కాపాడి ఆయన రక్షించి ఆ రాజ్యం తీసుకోపోయిందాకా ఆయన తోడుని మీరు నడిపిస్తారని మీకు తెలియజేస్తున్నారు. మీరు ఎంతైనా సరే ఈ యొక్క వీడియోలు చూసి మీరు ఆ దినాలు ఎలాగ జరిగింపబడతాయని దాని గురించి మనం ముందుగానే జ్ఞానం కలిగి మనం క్షుణ్ణంగా చూసుకోవాలి. యేసు నామములో మీకు తెలియజేస్తాం.